వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్లకుండా డైరెక్ట్గా జాయిన్ అవ్వడం బెస్ట్ అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఎందుకన్నది నేను వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడ కూడా 2 కేసెస్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి నేను వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా డైరెక్ట్గా కాలేజ్కి జాయిన్ అవ్వడం అయితే బెస్ట్. కాకపోతే అందరూ కాదు, కేవలం కొంతమంది మాత్రమే. అది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు అన్నది ఇప్పుడు నేనైతే మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కౌన్సిలింగ్లో మనం కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఏంటి మెయిన్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. బట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ది బెస్ట్ కాలేజీలో సీట్ అనేది తెచ్చుకోవడం, అంటే యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవడం. అలానే సెకండ్ది ఏంటి అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్, అంటే మీ తరపున గవర్నమెంట్ వాళ్ళు ఫీజు పే చేయడం. ఈ 2 కేసెస్ మనకు ప్లస్ అవుతాయని చెప్పేసి మోస్ట్లీ చాలామంది కౌన్సిలింగ్ నుంచి ఈ యొక్క ఐసెట్ ద్వారా మీరు అనేది ఎంబీఆర్ ఎంసీఏ అనేది జాయిన్ అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి మీరు గమనించినట్టయితే వాళ్ళకి ఎలానో ఇన్కమ్ సర్టిఫికేట్లు గవర్నమెంట్ పెట్టిన లిమిట్స్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇందులో డౌట్ అయితే లేదు. అందులోనూ వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఉండదు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మోస్ట్లీ అయితే రాదు. కాబట్టి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకున్నట్టయితే మోస్ట్లీ రాదని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. ఇది ఇక సెకండ్ కేసు అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఉన్నదంతా ఏంటి అంటే ఫస్ట్ అంటే యూనివర్సిటీస్లో ఏదైతే ఉందో యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, అదే దాన్ని బట్టే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళడం అయితే బెస్ట్ ఉంటుంది. ఇక్కడ అగైన్ గమనించండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెవీ ర్యాంక్స్ అనేవి వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000, 30,000, 20,000 ప్లస్ కానీ అలా ఆ రేంజ్లో ర్యాంక్స్ వచ్చాయి అనుకోండి. అలా వచ్చినప్పుడు మేబీ మీరు కౌన్సిలింగ్కి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, మాకు ఇదంతా కొంచెం హెడేక్గా ఉంది అనుకున్నట్టయితే, అగైన్ నేను వెళ్ళకూడదు అని చెప్పట్లేదు. ఇన్ కేస్ ఆ ప్రాసెస్ అంతా ఎందుకు, డాక్యుమెంట్స్ మేము కలెక్ట్ చేసుకోవాలి, అక్కడ పెట్టాలి, అప్రూవ్ అవ్వాలి, కౌన్సిలింగ్ అయిపోవాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అగైన్ సీట్ రావాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీకి ఈజీగా వెళ్ళిపోయి మేనేజ్మెంట్లో మీరు సీట్ అయితే తీసేసుకోండి. మేనేజ్మెంట్లో సీట్ అనేది సిమిలర్గానే మనకైతే ఉంటాయి. అంటే ఏదైతే ఏదైతే ఐసెట్లో మీరు కాలేజ్ జాయిన్ అవుతారో అందులో మీకు ఒక 25,000 ఫీజు అయితే ఉంటే మీరు మేనేజ్మెంట్లో వెళ్తే కొన్ని కాలేజెస్లో 18,000, 16,000 ఫీజు అనేది ఉంటుంది. సో ఇది మీరు గమనించండి. సో కాబట్టి ఇట్లా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి ఎలానో ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అందులోనూ మీకు బెస్ట్గా యూనివర్సిటీలో సీట్ వస్తుందా అంటే మీకు ర్యాంక్స్ అనేవి హెవీగా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తారు, మీ హౌస్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎలానో కౌన్సిలింగ్తో పోలిస్తే మేనేజ్మెంట్లో సీట్ మనకు ఫీజు అనేది తక్కువగా ఉంటుంది కదా. సో అది మీకు హెల్ప్ అవుతుంది. అందుకని మనకి ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేబీ వెళ్ళకపోవడం అయితే మంచిదని నేను అయితే చెప్తున్నా. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు, బ్రో మేము గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్స్ అయితే కాదు కానీ మా ర్యాంకు హెవీగా ఉంది, అప్పుడైనా మేము డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అని మీకు డౌట్ అయితే వస్తుంది. అక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో దానికోసం మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేసుకోవాలి. సో కాబట్టి అలా హెవీ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు మేబీ కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళేసి అందులోని కౌన్సిలింగ్ అవ్వకముందే మీరు అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఇంకా తక్కువ ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది. లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ అయినా మంచి ర్యాంక్స్ వచ్చాయనుకోండి, మనకు 500 బిలో, 1000 బిలో, 2000 బిలో వచ్చాయనుకోండి, అప్పుడు మీరు యూనివర్సిటీకి అయితే ఏం చేయొచ్చు, అప్పుడు మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి యూనివర్సిటీస్లో సీట్స్ కోసం అయితే ట్రై చేయొచ్చు. అలా ట్రై చేసినప్పుడు మేబీ యూనివర్సిటీస్లో సీట్ వచ్చిందంటే డెఫినెట్గా అది మీకు చాలా చాలా ప్లస్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఎలా వెళ్తారు అనేది డిసైడ్ అయితే అవ్వండి. మొత్తం ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. దీన్ని బట్టి మీరు ఒక రైట్ వేలో అయితే ముందుకు వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.